బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ప్రక్షాళన చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటి స్థానంలో భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం రూపొందించింది. ఈ నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ 3 చట్టాల ప్రధాన లక్ష్యం శిక్షించడం కాదు, న్యాయం అందించడం. అంతేకాదు, బాధితుల వాదన వినడానికి, న్యాయం చేయడానికి అనేక మార్గాలను అందించాయి. కొన్ని కేసుల్లో విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తుంటాయి. అయితే వాటికి ఆస్కారం లేకుండా కొత్త చట్టంలో నిబంధనలు చేర్చారు. త్వరితగతిన న్యాయం అందించడానికి గడువు నిర్దేశించారు. ఇక సెక్షన్ 396 ప్రకారం బాధితులు నష్టపరిహారం కోరే హక్కు ఉంటుంది. చట్టంలో సాక్షి రక్షణకు ప్రత్యేక పథకం, బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలు ఉన్నాయి. అలాగే 2 కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన జరిగింది. సెక్షన్ 86 ప్రకారం నేరస్తుడి ఆస్తులు అటాచ్ అధికారం కల్పించింది. ఇక సెక్షన్ 360లో ఉపసంహరణ, సెక్షన్ 404 ద్వారా తీర్పు కాపీని ఉచితంగా పొందే వీలును కల్పించింది. మొత్తంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత ద్వారా బాధితులకు సత్వర న్యాయం దక్కనుంది. ఇలా నేర న్యాయ వ్యవస్థ మరింత పారదర్శకంగా, జవాబుదారీగా అందుబాటులోకి వచ్చింది.